అందుకని గంగాధరుడు అనగానే ఆవిడ దృష్టి ఏమిటంటే నీళ్ళకావిళ్ళు మోసుకునే రకం. గంగాధరుడు అంటే గంగ ధరించిన వాడు కదా. పైగా ఇవాళ ఏమిటి, వాటర్ బాటిల్స్ 20 లీటర్ల క్యాన్ పట్టుకొచ్చి పాత క్యాన్ పట్టుకుపోతాడు, వాడే వాటర్ బాయ్. లారీలో వస్తుంటాడు, ట్రక్కులో వేసుకొస్తాడు. అందుకని వాటర్ నీళ్ళలో ముగ్గునేవాడు అనమాట. మీ ఆయన గంగాధరుడు కదా, ఇంటింటికి వాటర్ క్యాన్లు వేస్తాడు కదా, అంతే కదా మరి. అందుకని పార్వతీదేవి వెంటనే అవునమ్మా ఏం చేస్తాం, మేము కట్నాలు ఇచ్చుకునేవాళ్ళం, కొండకు పుట్టాను నేను, బండరాయికి పుట్టాను, మాకేమైనా డబ్బులో ఏమున్నాయి కనుక మా నాన్నగారు ఏదో దొరికిన వాడికి కట్టేశానని ఎక్కువ సంబంధాలు చూడలేక అని బీదరుపులు అరవలేదండి. ఆవిడ వెంటనే సమాధానం ఇచ్చింది. వేషధరుండు నీ పెన్మిట నిజే లక్ష్మి, మా ఆయన మోస్తే నీళ్లు మోయొచ్చు, నీళ్ళకాయ సీసాలు మోయొచ్చు, నీళ్ళ కావిళ్ళు మోయొచ్చు. ఏదో ఒక్క వేషమే వేశాడు. గుప్తదానం బట్టేనా కుటుంబాన్ని పోషించమన్నారు, అందుకని పోనీ కుటుంబ పోషణ కోసం ఆయన నీళ్లు మోసాడని అనుకుందాం, వేషం వేశాడు, నీళ్ళ కావిళ్ళు వాడు. మీ ఆయన అలా కాదు కదా, ఒక వేషం కాదు కదా, 10 వేషాలు వేశాడు, దశావతారాలు. పైగా ఏ వేషాలో చెప్పుకుంటే ఇబ్బంది కూడా. చేప వేషం వేశాడు, తాబేలు వేషం వేశాడు, పంది వేషం కూడా వేసేట్టుగా. నువ్వెంత వరాహ అవతారం అన్నా పందేగా, విషయం అంతేగా, నువ్వెంత పొడుగు పేరెట్టినే. అంచేత దశావతారాలు అయినాయి. అన్ని వేషాలు మా ఆయన వేయలేదు. ఎక్కడైనా సభలో మా ఆయన కనపడకపోతే ఎక్కడుంటానంటే నీళ్ళ సప్లై చేసేవాడు మా ఆయన వెంటనే తెచ్చుకుంటాను నేను. మీ ఆయన అలా కాదు, చేప అయ్యాడో, పంది అయ్యాడో, కుక్క అయ్యాడో, సగం మనిషి సగం సింహం అయ్యాడో, పొట్టిగా ఉంటాడో పొడుగ్గా ఉంటాడో ఏమీ తెలియదయ్యే. అందుకని నీ కాపురం కంటే నా కాపురమే మంచిదండి. ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ, గ్రద్ద నెక్కును నీ మొగండటనియే. మీ ఆయన ఎద్దెక్కుతాట కదా, ఏమిటో పార్వతి ఈ నీళ్ళు ఏంది పెళ్ళి, ఒక BMW కారేనా లేదు, కనీసం నానో కారేనా లేదు, టాటా వారు కనిపెట్టారు, ₹1,00,000 అందరికీ ఇస్తున్నారు. ఏం కొంటాళ్ళే, అందుకనే ఎద్దెక్కి వచ్చామంటే వెంటనే ఆవిడ జవాబు ఇచ్చింది, మేము ఎద్దెక్కాం, మీరు గ్రద్దెక్కారు, పెద్ద తేడా ఏముంది. గ్రద్ద కంటే ఎద్దేనయం ఆలోచించండి, ఎందుకంటే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు.